హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్. ఏ వీడియో స్టార్ట్ చేయగానే ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అవును, మా తమిళలో చూసారు కదా, నేను కొత్త ఫోన్ కొందాం అనుకుంటున్నాను యూట్యూబ్ కోసం. సో ఇక్కడ నేనుండే టౌన్లో ట్రై చేశాను ఈఎంఐ కార్డ్ కోసం, కానీ అది మన విలేజ్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ వరకే ఇస్తారు అని చెప్పారు. సో అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను. ఒకసారి హాల్లోకి వెళ్ళి ట్రై చేద్దామన్నట్టు వెళ్తున్నాను. ఆల్రెడీ మా అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. సో అది కూడా వస్తా అని చెప్పాడు వెళ్తే. అందుకే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నాకు కొత్త ఫోన్ తీసుకోవాలని. ఈరోజు కుదిరింది. సో వెళ్ళి కొత్త ఫోన్ తీసుకొని దాంతో వీడియోస్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అందుకే ఇక్కడ నుంచి హాలియా ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఉన్న ప్లేస్ నుంచి 9:30కి స్టార్ట్ అయ్యాను. 9:30కి స్టార్ట్ అయితే 11 వరకు అక్కడ ఉండొచ్చాను. ఇంజక్షన్తో స్టార్ట్ అయ్యాను. అప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేశాను. వాడు నువ్వు వచ్చాను దగ్గరలో ఉన్నాడు, ఎప్పుడు నేను వస్తాను అని చెప్పాడు అన్నమాట. అంటే నేను పోయేంత వరకు వాడు వెయిట్ చేయలేదు కదా. సో నువ్వు దగ్గరలో ఉన్నప్పుడు చెప్పు, నేను వస్తాను చెప్పాడు. సర్లే అన్నట్టు వెళ్ళాను. వెళ్తుంటే బస్సులో సో నేను కూడా వెళ్ళి ఫోన్ తీసుకున్నాను అన్నట్టు చెప్పాను. మా అన్నయ్యతో చెప్పాను. సర్లే అన్నట్టు వచ్చాడు. నేను వెళ్ళినాక ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చాడు బస్ స్టాండ్కి, హాల్యాలో నేను ఉన్నప్పుడు. సో నాకే లేట్ అవుతుంది అని నేను అనుకుంటే నాకంటే లేట్గా వచ్చింది మా అన్నయ్య. సర్లే అన్నట్టు వెళ్తుంటే ఇంకా నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఫోన్ అంటే నా డబ్బులతో నేను అనుకున్న ఫస్ట్ ఫోన్. ఎట్లా, ఎందుకంటే నేను 3rd ఇయర్లోనో 2nd ఇయర్లోనో ఉన్నప్పుడు మా నాన్న నాకు ఫోన్ ఇచ్చిండు నెట్ క్యాష్. అంటే అప్పుడు హానర్ ఉన్నది, హానర్ 6 Pro 7 Pro అంటే హానర్ కొనుక్కున్నాను. కాకపోతే హానర్ ఫీచర్స్ బాగుంటాయి కానీ దాని స్పేర్స్ ఇక్కడ ఉండవు కదా. సో ఈజీగా ఖరాబ్ అయిపోయింది నా చేతిలో ఆ ఫోను. ఒక 1 year 2 years వాడిన అంతే. సో తర్వాత ఖరాబ్ అయిపోయింది. నాకు అంత మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే నాకు మెయింటెనెన్స్ చేయడం రాలేదు ఆ ఫోను. సో ఈజీగా ఖరాబ్ అయిపోయింది. మా నాన్న పంపిస్తున్న ఫోన్ అనుకున్నాను. తర్వాత ఒక 1 year తర్వాత నేను మళ్ళీ ఫోన్ లేదు ఎట్లా అన్నట్టు ఉంటుండే. మా నాన్నే మళ్ళీ సర్లే కొనుక్కో, ఈఎంఐని కట్టుకో, డౌన్ పేమెంట్ నేను ఇస్తాను అన్నట్టు అన్నారు. సో సర్లే అన్నట్టు కొనుక్కున్నాను. వైట్ వాలెస్ కొనుక్కున్నాను, వివో వైట్ వాలెస్. మంచిగా ఉండే ఫోన్, అసలు ఫీచర్స్ అవన్నీ బాగుండే. మా ఊర్లో ఒక ఇలా ఈఎంఐలో తెస్తుండే, అన్న తెచ్చాడు ఈఎంఐలో. మా నాన్న 4,000 ఏమో డౌన్ పేమెంట్ ఈఎంఐని నేను పే చేస్తున్నాను. అది మస్తు వాడిన ఫోన్. ఒక 3 years నుంచి అదే వాడుతున్నాను నేను. ఫైనల్ ఇయర్ నుంచి అదే వాడుతున్నాను. అది ఈ ఇయర్ ఏంటంటే ఇంకా ఒక్క రిపేర్ కూడా రాలేదు. కాకపోతే ఈ ఇయరే కొంచెం డిస్ప్లే సైడ్ కార్నర్లో కలర్ చేంజ్ వస్తుంది కదా, అట్లా వచ్చింది. సో స్పేస్ కూడా స్పేస్ తక్కువ కాబట్టి నేను వీడియోస్ చేసిన, యూట్యూబ్ వీడియోస్ ఏం చేసినా, రికార్డ్ చేసినా తీసుకోవట్లేదు అన్నమాట. సో ఎట్లయినా అవసరం ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను. తీసుకో అంటే కొత్త ఫోన్ తీసుకుందాం అన్నట్టు అప్పుడే ప్లాన్ ఉండే అన్నమాట. నేను ఖరాబ్ అయింది కదా, కొత్త తీసుకున్నాను అన్నట్టు ఉండే. సో ఎప్పటి నుంచో అనుకున్నా కానీ ఈరోజు నేను అనుకున్న విషయం ఇంత తొందరగా జరుగుతున్న ఇంటెన్షన్ కాదన్నమాట. సో నేను పోగానే మా అన్నయ్య వచ్చిండు. మా అన్నయ్య వచ్చి ఫోన్ కొనిపించిండు అన్నమాట. సో ఇదే ఫోను. ఇది కొనాలని నా ఇంటెన్షన్ కాదు. ఐక్యూ ఉంటుండే, ఐక్యూ అంత బడ్జెట్లో రాదని చెప్పేసరికి సర్లే అన్నట్టు ఇది తీసుకున్నాను. మంచిగా ఉంది. ఇది కూడా ఆన్లైన్లో చూసే తీసుకున్నాను. ఒప్పో A3. బ్యాక్ క్యామ్ బాగుంది. అసలు ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది బ్యాక్ క్యామ్. సో ఫస్ట్ నేను యాక్చువల్లీ ఆల్రెడీ మా అన్నయ్యతో ఓపెన్ చేయించాను. తర్వాత నేను ఓపెన్ చేశాను. సో see this video.
ఫైనల్లీ ఓపెన్ చేశాను. ఇది ఫోను మస్తు నచ్చింది. అంటే దాని కలర్ కూడా బాగుంది, ఓషన్ బ్లూ మంచిగా అనిపించింది. కొంచెం సన్నగా ఉన్నది, అంటే లైట్ వెయిట్ ఉన్నది, బాగుంది. కెమెరా బాగుంది, బ్యాక్ కెమెరా అయితే భలే ఉన్నది అసలు. నేను నిన్న ఫొటోస్ తీసాను కొన్ని, అవి కూడా పెడతాను చూడండి. ఇంకా ఫీచర్స్ ఏమున్నాయి అంటే ఇది ఏమంటారు, డిస్ప్లే బాగుంది అసలు. ప్లస్ అంటే నేను ఎడ్జ్ డిస్ప్లే తీసుకున్నాను అనుకున్నాను, మోటో చూసాను కానీ చాలామంది అన్నారు ఒక్కసారి రిపేర్ వస్తే మళ్ళీ చేయించుకోవడం కష్టం, ఎడ్జ్ డిస్ప్లే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నట్టు చెప్పారు. ఇప్పుడు నేను ఫోన్ అన్బాక్స్ చేశాను. సో అందులో ఒక చిట్టి ఇచ్చారు, ఎట్లా అంటే ప్రొసీజర్ ఉంటుంది కదా అది. తర్వాత ఒక చిన్న అది కూడా ఇచ్చారు, సిమ్ తీయడానికి పిన్ ఉంటుంది కదా, సిమ్ పిన్ ఇచ్చారు. దాంతోపాటు ఒక అడాప్టర్, ఒక కేబుల్ ఇచ్చారు. సో మొత్తానికి అయితే ఫోన్ బాగుంది, నాకు కూడా నచ్చింది. అంటే నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎందుకో నాకు ఈ గాడ్జెట్స్ మీద అంత ఉండదు సరిగా. బట్ ఇప్పుడు నేను యూట్యూబ్ చేయడానికి ఖచ్చితంగా నాకు ఒక ఫోన్ కావాలి, మంచి స్టోరేజ్ ఉండాలన్నట్టు 128 తీసుకున్నాను. ఇంకా కొంచెం మనీ ఎక్కువ పెడితే 256 వచ్చేది, కానీ నాకు వచ్చే శాలరీకి అంత ఏమో నేను పే చేయలేను అనిపించింది. ఇట్స్ ఓకే, ఇది బాగానే ఉంది. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాను. ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చింది. చాలా ఫోన్స్లో రావట్లేదు కదా అడాప్టర్ అయినా లేకపోతే ఛార్జింగ్ కేబుల్ అయినా. ఫోన్ కలర్ కూడా బాగుంది. అంతా చూసాను, దానికి పౌచ్ చేసే ఇచ్చారు వాళ్ళు ఫస్ట్. అంటే నేను ఓపెన్ చేసినప్పుడు పౌచ్ చేసాను, మేబీ మా అన్నయ్య చేశారు కావచ్చు. మంచిగా నేను మస్తు నచ్చింది. ఫైనల్గా ఇది ఫోను మస్తు కష్టపడి కొనుక్కున్నా. మా అమ్మకి తెలిస్తే దసరాకి ఎట్లా పోవాలో ఏమో, తెలిస్తే ఒక రౌండ్ వేసుకుంటుంది. సో ఎట్లా చెప్పాలో ఏమో, చెప్తానులే మెల్లగా. అంటే చెప్తా కానీ కొంచెం తీసుకోగానే చెప్పిన అనుకో, సడన్గా ఏమన్నా అన్నదనుకో అదొక బాధ అవుతుంది. బట్ ఏమనుకుంటా అంటే ఇచ్చే ఇన్పుట్ ఏదైనా క్వాలిటీకి ఇవ్వాలనుకుంటా. తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే అందులో అది కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది అని నా ఇంటెన్షన్. సో అందుకే ఫోన్ తీసుకున్నాను. అప్పటి నుంచి మంచి కంటెంట్ ఇద్దాం అన్నట్టు. మంచి కంటెంట్ అంటే నేను ఎప్పటికీ మోరల్ స్టోరీస్ చెప్తాను కదా. సో నేను ఏ స్టోరీ చెప్పినా ఒక మోరల్ని మీ దాకా తీసుకురావడం నా ఇంటెన్షన్. సో అట్లనే ఇంకా బాగా బెటర్గా ట్రై చేద్దాం అన్నట్టు ఫోన్ తీసుకున్నాను. దానికోసం స్టోరేజ్ కూడా కావాలి కదా, దానికోసమే ఫోన్ తీసుకున్నాను. స్పెషల్గా చెప్పాలంటే నేను ఒక యూట్యూబ్ కోసమే ఫోన్ తీసుకున్నాను. సో గట్టిగా ట్రై చేద్దామన్నట్టు స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఒక మంచి కంటెంట్ తీసుకురావడానికి, అంటే ఇంకా నా కంటెంట్లో ఇంకా మోడిఫికేషన్స్ అవన్నీ చేసుకుని నేను మీకు యూజ్ అయ్యేలాగా చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.